పాలస్తీనాపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద శనివారం నిరసనలు వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. పాలస్తీనాకు సంఘీభావంగా ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను ఖండిస్తూ సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో వినాయక కూడలి వద్ద నిరసనలు వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. వారు విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పాలస్తీనా భూభాగం ఆక్రమించాయని పేర్కొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేక నినాదాలు చేపట్టారు. పాలస్తీనాను దేశంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు సంజీవప్ప, తాలూకా కార్యదర్శి నాగార్జున, పట్టణ కార్యదర్శి కుట్రీస్, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలో పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ గాజా పైన ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా 39,000 మందిని చిన్నపిల్లలు, వృద్ధులను ఇవాళ హతమార్చడం జరిగింది. ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీనాకు అనుకూలంగా ఇవాళ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా పెడజమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ పాలస్తీనా భూభాగాన్ని లేకుండా చేయాలని, పాలస్తీనాన్ని లేకుండా చేయాలని, తరిమి కొట్టాలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ దురహంకారంతో చేస్తున్నటువంటి దాడులను యావత్ భారతదేశం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. అదేవిధంగా పాలస్తీనాకు అనుకూలంగా పాలస్తీనా దేశంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇవాళ బ్రిటిష్ వారు కూడా ఇజ్రాయెల్కు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిపాలన చేశారు. అందుకని ఇవాళ పాలస్తీనాలు ఇవాళ వారి దేశాన్ని ఇవాళ విడిచిపెట్టేటువంటి విధంగా, ఇవాళ లక్షలాది మంది వలసలు పోయేటువంటి విధంగా, ఇతర దేశాల్లో తలదాచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ కూడా వారిపైన యథేచ్ఛగా ఇవాళ హాస్పిటల్ పైన బాంబులు వేస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం గాజా పైన, వెస్ట్ బ్యాంక్ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి, ఇజ్రాయెల్ దాడులను ఆపాలి, అదేవిధంగా పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.